అనంతపురం జిల్లా రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ జర్నలిస్టులపై దాడి నిరసిస్తూ సోమవారం కొస్కిలోని వాల్మీకి సర్కిల్లో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, టీడీపీ మరియు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి, రామకృష్ణారెడ్డి, జ్ఞానేష్, అయ్యన్న, సిపిఎం నాయకులు రాముడు, సిపిఐ నాయకులు గోపాల్ రాజులు మాట్లాడారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకు ఏపీడబ్ల్యూజే సంఘం వినతి పత్రం అందించడం జరిగింది. ఇందులో జిల్లా సహాయక కార్యదర్శి హనుమేష్, తాలూకా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, మండల గౌరవ అధ్యక్షులు గడ్డం ఈరన్న, అధ్యక్షులు షబ్బీర్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సభ జరుగుతుంటే కూడా ఈరోజు అంటి ముట్టినట్లుగా విలేకరులు ఖండిస్తూ కొడుతుంటే కనీసం ఇలాంటివి పైన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులకు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే వైకాపా అల్లరి మూకలు రెచ్చిపోయి జర్నలిస్టులపై అత్యంత దారుణంగా దాడి చేసి హత్యాయత్నం ప్రయత్నం చేశారు. సుమారు 1000 మంది పోలీసులు ఆ సభలో ఉన్నప్పటికీ జర్నలిస్టులపై దాడి చేస్తున్న సమయంలో ఒక్క పోలీస్ కూడా అక్కడ ఉన్న విజువల్స్